ఏంటి మొత్తం ఒక చాలా పెద్ద డిమాండ్ ఇది. ఇది నార్మల్గా రాష్ట్రంలో కావచ్చు దేశంలోనే ఒక సంచలనమైనటువంటి ఒక డిమాండ్ అని చెప్పేసి చెప్పొచ్చు. మొత్తానికి ప్రధాన డిమాండ్ ఏంటంటే అసలు ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలంటే ఒక ప్రధాన డిమాండ్ తోటి మీరు ఉద్యమాలు చేస్తారు. దానికి గల ప్రధానమైన కారణం ఏంటి అసలు? వాస్తవం కూడా అన్న, ఇప్పుడు షెడ్యూల్ తెగలు కులాలు బీసీలకు వచ్చేవారికి ప్రధానంగా మైదాన ప్రాంతం చూసేది ఏంటంటే ఈ కులాల మధ్యలో కానీ తెగల మధ్యలో కానీ వర్గీకరణ అనే అంశం ఉండొచ్చు కదా. లంబాడీల తొలగింపు ఎందుకు ఉండాలనేది బయట కామన్ గా వచ్చే దన్నా, బయట కామన్ గా వచ్చే డిమాండ్. అయితే ఇప్పుడు మేమనేది ఏంటంటే ఇక్కడ రెండు కోణాలు చూడాలన్న. మైదాన ప్రాంతం వేరుంటది, షెడ్యూల్ ప్రాంతం వేరుంటది. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో 17,352 చదరపు కిలోమీటర్ల గోదావరి పర్యాక అటవీ ప్రాంతం ఉంటుంది. అక్కడ జీవన విధానానికి మైదాన ప్రాంతానికి మధ్యలో తేడా ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. రిజర్వేషన్ అంశాలు కూడా 6% రిజర్వేషన్ జనరల్ గా ఎస్టీకి ఉంటది. 100% రిజర్వేషన్ అంటే ఆ భూభాగంలో ఉద్యోగాలు వాళ్ళకి అనేది ఒకటి ఉంటది. అది ఇక్కడ లంబాడీలు ఎస్టీలకి వెళ్ళి తొలగించాలంటే డిమాండ్ ఆదివాసులకి ఎందుకు తీసుకొస్తాను అంటే, లంబాడీలు అనేవారు పూర్తిగా కూడా ఈ భారతదేశంలో మొఘల్స్ కాలం నుంచి వలస వచ్చుకుంటా ఉత్తరాది నుంచి దక్షిణ భారతదేశం విస్తరించాలని చెప్పుకుంటూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఎస్టీ జాబితాలకు 76 వచ్చిండ్రో, వచ్చిన తర్వాత పూర్తిగా కూడా మా రిజర్వేషన్లను ఇవాళ స్వీపర్ స్థాయి నుంచి IAS వరకు ఉద్యోగాలను ఇవాళ NITలు కానీ IITలు కానీ యూనివర్సిటీలలో కానీ పాఠశాల స్థాయి ఇవాళ ఛత్తీస్గఢ్ బార్డర్ చెర్లలో ఉన్న విలేజ్ పాఠశాలలో కూడా లంబాడీలు ఉంటారు. ఎటు నాగారం అనేది పూర్తిగా ఆదివాసీ ప్రాంతం. అక్కడ 90% స్టూడెంట్స్ లంబాడాలు ఉంటారు గురుకులాలలో. ఇవాళ ఎక్కడ కూడా విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ అంశాలు ఏది కూడా మాకు అందనిచ్చే పరిస్థితి లేదు. అసంఖ్యాకంగా లంబాడాలు మహారాష్ట్ర BC, ఛత్తీస్గఢ్ SC, రాజస్థాన్ ఓసీలుగా ఉన్న లంబాడాలు ఇవాళ తెలంగాణకు వచ్చి పూర్తిగా మా రిజర్వేషన్ దోసుకోవడం వల్ల ఇవాళ మాకు రిజర్వేషన్ ఫలాలు ఏం దక్కుతలేవు. ఇప్పుడు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలన్నా 129 IAS IPS లంబాడాలు ఉన్నారు. 129 మంది ఒక్కరు ఈ తెలంగాణలో దేశవ్యాప్తంగా కాదు. మళ్ళీ ఎస్టీ రిజర్వేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు బెనిఫిట్స్ యూజ్ చేసుకో. ఇవాళ మేము ఎంతమంది అంటే ఒక్కరు కూడా లేరు. IAS IPS లేనే లేరు. ఇవాళ గ్రూప్ 1లు గ్రూప్ 2లు మొత్తంగా కూడా వాళ్ళే దోసుకపోయే ఎస్టీ రిజర్వేషన్ అంటే కాకుల గద్దల్లాగా దనకపోయే పరిస్థితి ఉన్నది. అంటే లంబాడీలు అసలు తెలంగాణ స్థానికులు కాదని మీ అభిప్రాయం? తెలంగాణ స్థానికులు కూడా కాదు. ఇది ఓన్లీ లంబాడాల డిమాండ్ అనేది ఆదివాసుల డిమాండ్ కాదన్న. దయచేసి తెలంగాణ మైదాన ప్రాంతం యొక్క డెమోగ్రఫీని మీరు చూడండి. ఓకే, డోర్నకల్ చుట్టున్న తండాలు, మహబాద్ చుట్టున్న తండాలు, జనగాం చుట్టున్న తండాలు, ఇవాళ అటు ఇల్లందు బొగ్గుట్ట ట్రైన్ రూట్ ప్రాంతాలు ఇవాళ ఆదిలాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి మొదలుకుంటే ఈ ట్రైన్ రూట్ ప్రాంతాలు అన్ని కూడా తెలంగాణ డెమోగ్రఫీ 1970, 80s కు ముందు ఒక తండా అని ఉంటదా? తెలంగాణ రెవెన్యూ విలేజ్లలో ఒక తండా అని ఉంటదా? గూడాలు ఉంటాయి, తండాలు ఎక్కడ కూడా ఉండయి. మరి అనుకున్నప్పుడు అది వలసే అవుతుంది కదా. తెలంగాణ మైదాన సమాజం ఈ కోణంలో ఎందుకు చూడొద్దని కూడా నేను అడుగుతాను. ఇవాళ వాళ్ళే చెప్పుకుంటారు 60 MLA స్థానాలలో మేము రాజకీయాలను నిర్దేశిస్తాం గెలుపోవటం వెళ్ళి ఆ బలం ఉన్నది మాకి అని. రాజకీయంగా బలం ఎక్కడ? ఒకప్పుడు నీకు మహబాదు రెడ్లకోట, ఇవాళ MP ఎస్టీనే లంబాడానే ఉంటాడు, MLA లంబాడానే ఉంటాడు. పక్కే ఉంటున్న డోర్నకల్ ST కాన్స్టిట్యున్సీ అవుతుంది, దేవరకొండ ఒకప్పుడు జనరల్ కాన్స్టిట్యున్సీ ఇవాళ ST కాన్స్టిట్యున్సీ అవుతుంది. మైదాన ప్రాంతాల్లో కార్పొరేటర్లు లంబాడాలు ఉంటారు. మేము వచ్చినాం బయటికి, అడవిలో ఉన్నాం కదా అన్న. లంబాడ వలస మొత్తంగా కూడా ఇవాళ మైదాన ప్రాంతానికి కానీ రాజకీయ అవకాశాలను కూడా ఎక్కడికక్కడ కొలాబ్ చేస్తుంది. ఇది భవిష్యత్తులో ఈ లంబాడ వలస ఆదివాసులకే నష్టం కాదు, ఆదివాసులకు రిజర్వేషన్లలో నష్టం కావచ్చు, కానీ రేపు పొద్దుగాల మైదాన ప్రాంతానికి కూడా నష్టం ఉన్నది అనేది కూడా మా ప్రధాన వాదన. మీరు కూడా భాగస్వామి కావాలని మేము తెలంగాణ ఈ కోణంలో కూడా మేము చూడాలంటాను. ఆదివాసులు ప్రధానంగా లంబాడీలు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా జనాభా ఉన్నటువంటి కమ్యూనిటీ. సో మీకంటే అత్యధికంగా లంబాడీలు ఉంటారు. సో దానిలో మీరు చాలా పెద్ద వర్డ్ వాడారు, అసలు స్థానికులే కాదు అని వాడారు. వాళ్ళు గత 60-70 సంవత్సరాలుగా ఈ తెలంగాణ ప్రాంతంలో సరే అక్కడక్కడ గూడాలు వేసుకోవాలి లేకపోతే తండాలలో ఉన్నారని చెప్పేసి మాకు చాలా చరిత్ర కూడా చెప్తున్నది, అలా క్లియర్గా తెలుస్తుంది కదా. సో అలాంటి పరిస్థితుల్లో మీరు ఈ డిమాండ్ పెట్టడం వల్ల ఇక్కడ లంబాడీలకు ప్రధానంగా వాళ్ళు కూడా కొంత పేద వర్గాల నుంచి చాలా మంది ఉంటారు, మరి వాళ్ళు కూడా ఇబ్బంది కలుగుతాయి కదా. అది ఇక్కడ తెలంగాణలో ఉన్న స్థానిక లంబాడా సమాజం కూడా వాళ్ళ మాట్లాడాలన్న.
అంటే స్థానిక లంబాడాలు నిజాం కాలంలో ఉన్న బంజారా హిల్స్ లాంటి ప్రాంతంలో నిజాంకి అతి సమీపంలో ఉన్న లంబాడాలు ఇక్కడ ఉన్నారు. అంటే ఆ లంబడాలు వేరు, ఈ లంబడాలు వేరు. ఇప్పుడు వలస వచ్చిన వారు కూడా, ఈ స్థానికులు కూడా వలస వచ్చిన వాళ్ళు దోసుకుంటారు. వాళ్ళ లోపల కూడా ఈ కాంట్రవర్సీ ఉన్నది. వాళ్ళు తెరపైకి వస్తలేదు. కర్ణాటక నుంచి వెళ్తే రాథోడ్స్ గాని, అటు మన మహారాష్ట్ర నుంచి వచ్చే ఈ నాయక్ కు సంబంధించిన వీళ్ళంతా కూడా మైగ్రేషన్స్. ఇవాళ రేఖా శ్యామ్ నాయక్ భర్త మన కొట్టుడు పోయిండు కదా, కోట్ల కొట్టుడు పోయిండు కదా, సుమన్ రాథోడ్, రమేష్ రాథోడ్ సంబంధించిన కేసుల ఆమె మహారాష్ట్ర బీసీ అనే కదా, మహారాష్ట్ర బీసీ ఇక్కడికి వచ్చి ఎస్టీఐ ఎమ్మెల్యే అయిందంటే హైకోర్టు కొట్టేసింది కదా. మరి న్యాయస్థానాలు కూడా వీళ్ళు వలసవాదులను నిర్దేశిస్తానే కదన్న. అట్లా స్థానిక లంబాడులకు కూడా వాళ్ళ అన్యాయం జరుగుతుందని ఉన్నది, కానీ మేమంతా గుంపుకు ఉండాలి. ఇప్పుడు ఇది మాట్లాడే పరిస్థితి లేదు. మీరు స్థానిక లంబాడాలకు సంబంధించిన నాయకులు మీరు ఒకసారి ఇంటర్వ్యూ చేసి వాస్తవాలు బయటికి తీయండి, మేము కూడా అన్యాయానికి గురవుతాం అనేది వాళ్ళ లోపల ఉన్నది. ఇప్పుడు మా ప్రధాన వాదన ఏంటంటే 1961 జనాభా లెక్కలలో 96,000 లంబాడీలు ఉన్నారు తెలంగాణ. 1971 జనాభా లెక్కలలో 1,32,000 జనాభా వీళ్ళు ఉంటారు అన్న. 1961 ఎంత? 96,000 జనాభా ఉంటారు. 71లో 1,32,000 జనాభా ఉంటారు. ఇప్పుడు నీకు 76లో వీళ్ళు ఎస్టీ లిస్టులకు ఎప్పుడైతే కలుపుతారో 81లో జనాభా లెక్క మారుతుంది. 11,85,000 జనాభా అవుతారు వీళ్ళు లంబాడీలు. 90లకు వచ్చే వరకు 22 లక్షలు అవుతారు. ఇవాళ వాళ్ళే స్వయంగా ఏం ప్రకటిస్తారు, మేము 40 నుంచి 50 లక్షలు ఉన్నామని చెప్తారు. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న 96,000 50 లక్షలు ఎట్లయిందని నేను అడుగుతాను. 50 లక్షలు ఎట్లయింది? మేము ఎంత జనాభా ఉండాలో అంతే ఉన్నాం. మరి ఇప్పుడు ఒక లంబాడ తల్లి ఎంతమందికి పిల్లలు జన్మనిస్తే ఈ జనాభా పెరిగింది అనేది వాళ్ళ లంబాడ సమాజం సమాధానం చెప్పాలి. 100% చెప్పాలి. అంటే ఇది మైగ్రేషన్ అని మేము అంటాను. మహారాష్ట్ర కర్ణాటక నుంచి మైగ్రేషన్ అని మేము అంటాను. ఈ మైగ్రేషన్ వచ్చిన మైగ్రేషన్ ఏం చేస్తుంది? ఐటీడీఎస్ నుంచి వెళ్ళి ట్రైబల్ అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. ఐటీడీఎల్ ఉన్న పథకాలన్నీ ట్రైకార్ లోన్లు కానీ ఇంకొక లోన్లు కానీ మొత్తం వాళ్ళు, ఎందుకంటే మినిస్టర్లు వాళ్ళే ఉంటారు. ఐటీడీఏలో పనిచేసేటోళ్ళు మళ్ళా వైట్ కాలర్ ఎంప్లాయర్స్ అంతా వాళ్ళే ఉంటారు. ఇప్పుడు అక్కడ జూనియర్ అసిస్టెంట్లు కానీ సీనియర్ అసిస్టెంట్లు కానీ ఏపీఓలు కానీ ఈ సెక్షన్ అంతా మొత్తం లంబాడీసే ఉంటారు. రాత్రి ఫైళ్లు మారుతాయి. మనకు హైదరాబాద్ లో కూడా ఒక ఆఫీస్ ఉంటది, సిటీడబ్ల్యూ కమిషనర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్. అందులో ఎంప్లాయ్మెంట్ అంతా కూడా 90% లంబాడాలే ఉంటారు. ఇప్పుడు ఫైలింగ్ సిస్టమ్ వీళ్ళ చేతులు ఉన్నదన్న, నోటిఫికేషన్ వీళ్ళ చేతుల్లో ఉంటది, ఏ జాబ్ రిక్రూట్మెంట్ వస్తుందో వీళ్ళ చేతుల్లో ఉంటది, ఎన్ని పోస్టులు వేకెంటో వీళ్ళ చేతుల్లో ఉంటది, ఎన్ని పథకాలు వస్తాయో వీళ్ళ చేతుల్లో ఉంటది, ఎన్ని స్కీమ్స్ ఎత్తానో వీళ్ళ చేతుల్లో ఉంటది. టైరబీరా అంటే మా రిజర్వేషన్లను దొబ్బకపోయే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఆర్థికంగా, ఉద్యోగ పరంగా, విద్యాపరంగా ఏ రకంగా చూసుకున్నా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్, కమిషనర్ ఆఫీసులో మీ మీడియా నుంచి వెళ్ళి ఆర్టీఐల రిపోర్ట్ తీసుకోండి. 90% బెనిఫిట్స్, 90% ఉద్యోగాలు, 90% విద్యా అవకాశాలు లంబాడీలకు పోలేదంటే మేము ఆదివాసులను దేనికంటే దానికి